కరెక్ట్గా 10 సంవత్సరాల క్రితం 2013లో ఉన్నటువంటి సాలరీస్ సమానం అయిపోయినాయి. ఇది చాలా బాధాకరమైన విషయం. ఒక డ్రైవర్కి 25,000 ఇస్తాం మనం, ఒక ప్లంబర్కి ఒక కార్పెంటర్కి 25,000 రూపాయలు జీతం, 20,000 రూపాయలు ఉన్నాయి. కానీ ఒక ఐటీ ఇంజనీర్కి 20,000 రూపాయలు జీతం తీసుకుని, అది కూడా పెద్ద పెద్ద కంపెనీస్, టీసీఎస్, విప్రో, కాగ్నిజెంట్ లాంటి కంపెనీస్ కూడా 20,000 జీతం. మరి కంప్యూటర్ సైన్స్ వేస్ట్ అయిపోయిందా, పనికిరాదా, జాబులు రావట్లేదని మీరు అంటారు. ఇంకోటి చదివితే 20,000 కూడా ఇచ్చి, ఎందుకంటే ఇంకొక స్కిల్ లేకపోవడం వల్ల జరుగుతున్నటువంటి తప్పు. సప్లై ఎక్కువైపోయింది భారతదేశానికి, ఇంజనీర్లు ఎక్కువైపోయారు, స్కిల్ లేదు. ఈ కంపెనీస్ ఎక్స్ప్లాయిట్ చేసి కాగ్నిజెంట్, టీసీఎస్, విప్రో లాంటి కంపెనీస్ తీసుకుని వాళ్ళ ప్లాట్ఫామ్ మీద కూర్చోబెట్టట్లేదు. అది డ్రాబ్యాక్. ఇక్కడ నేర్చుకుని కోడింగ్ కానీ ఇంకోటి కానీ నేర్చుకుని ప్లాట్ఫామ్ మీద కూర్చోబెట్టకుండా ఫ్రంట్ ఎండ్లో కూర్చోబెట్టి ఫోన్లు మాట్లాడడానికి, డెస్క్ తొడవడానికో లేకపోతే మాడితో మాట్లాడడానికి, ఈడికా పనులు చేయడానికి చిన్న చిన్న పనులు వాడుకుంటారు. 20,000 ఇచ్చినండి వాడుకుని లెర్నింగ్ కూడా లేకుండా 2-3 ఏళ్ళ తర్వాత దేనికి పనికి రాకుండా టిష్యూ పేపర్ వదిలి రోడ్డు మీద పడేసినట్టు పడేస్తున్నారండి. ఎందుకని 20,000 జీతం ఇచ్చినోడికి మంచి ప్లాట్ఫామ్ మీద మంచి వర్క్ వచ్చి దాంట్లో కూర్చోబెట్టాడు కదా, మంచి ప్రాజెక్ట్లో పెట్టడం, టీంలోనూ పెట్టడం, అవకాశం కూడా ఇవ్వడం. పెద్ద పెద్ద ఐఐటీ స్టూడెంట్లు కూడా కొంతమందిని పట్టుకెళ్ళి సాఫ్ట్వేర్ టెస్టింగ్లో పడుతున్నారు, కెరీర్ నాశనం అయిపోతుంది. అందువల్ల సాఫ్ట్వేర్ ఉద్యోగం రావడం గొప్ప కాదు, ఎక్కడ కూర్చోబెడుతున్నాడు. ఆ ఎక్స్పీరియన్స్ కానీ మీకు 3-4 ఏళ్ళు సరిగ్గా ప్రాపర్ ఎక్స్పీరియన్స్ కానీ లేకపోతే, రాంగ్ ఎక్స్పీరియన్స్ కానీ వచ్చినట్లయితే పనికిరారు, లైఫ్ ఖండం అయిపోతుంది. అందువల్ల కంపెనీకి వెళ్ళడం, జాబ్ తక్కువ, శాలరీ తక్కువ ఉంది, ఓకే, అదొక మైనస్. స్టిల్ మీరు వెళ్ళండి తప్పదనుకుంటే. కానీ ఎక్కడ కూర్చోబెడుతున్నాడు, ఏం పని చేయిస్తున్నాడు చూడండి. స్కిల్ గానీ ఉన్నట్లయితే ఇదే స్టూడెంట్, ఇదే కాగ్నిజెంట్ కంపెనీ, ఇదే విప్రో కంపెనీ కూడా 20 లక్షలు 25 లక్షలు కూడా తీసుకెళ్తుంది. సో మీరు 20 లక్షలు 25 లక్షలు తీసుకుని లెవెల్కి వెళ్ళాలా, 2 లక్షలు 3 లక్షల లెవెల్కి వెళ్ళాలనేది స్టూడెంట్ చేతిలోనే ఉందో తప్ప, చదివి కాలేజీ చేతిలో ఉందో తప్ప, ఇది సరిగ్గా ఆలోచన చేసుకుని ముందే ప్లాన్ చేసుకుని, ఏదో సరదాగా కాలేజీకి వెళ్ళామని చెప్పి ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్, బస్సులో కాలేజీకి వెళ్ళి ఇంటికి వెళ్ళి వెనక్కి వచ్చి ఏదో చదివేస్తాను కదా అని చెప్పేసి ఏదో 4 రకాల పేరెంట్స్కి 4 అబద్ధాలు చెప్పి పేరెంట్స్ ఏదో ఇంకోటి ఏదో అనుకుని ఫైనల్గా ఏ జాబ్ రాకుండా చేయకూడదు. ఇదే 3 లక్షల ప్యాకేజ్ ఉన్న కంపెనీస్ కూడా ఆఫర్ లెటర్స్ ఇచ్చి 2024లో ఇప్పటికి ఆ జాబ్ కూడా ఇవ్వట్లేదు. చిత్రం చూడండి, అలా ఈ జాబ్ కూడా ఇవ్వట్లేదు. వాళ్ళకి ఏంటి ఆఫర్ ఇస్తారు, జాబ్ రావట్లేదు. 23 అదే చేశారు, 24 ఈ జాబ్ కూడా లాట్ ఆఫ్ డిమాండ్ ఉంది. తిట్టట్లేదు నేను అసలు. మీ 20,000 రూపాయల జాబ్కి ఇప్పుడు 14